ప్రేయస్సు శ్రేయస్సు. ప్రేయస్సు అంటే భౌతికమైన ఫలాలు, శ్రేయస్సు అంటే ఆధ్యాత్మిక ఫలం. సాధకుడు కూడా ఎప్పుడు చెప్పుడు మాటలు వినకూడదు, లోపలికి వెళ్ళి చూడాలి. ఇది సాధన. చైతన్యాన్ని సూటిగా చూస్తే శ్రేయస్సు, మీరు చైతన్యం తాలూకా దాని బహిర్రూపాన్ని స్థూలాన్ని చూస్తే అది ప్రేయస్సు అంతే. పిల్లలు, ఇల్లు, సంసారం వద్దనొద్దండి, ఉండనివ్వండి. మనసు దాంతో ఎట్లా ఆడుకుంటుంది, ఎట్లా గాయపడుతుంది కూడా చూడాలి. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానంద. శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదాలకి ప్రణమిల్లుతూ వారి బోధని నిసర్గదత్త మహారాజు వారితో ధ్యానాలనే పుస్తకంలో 114వ చాప్టరు, అందులో 5వ పేర పంచభూతములకు మూలం అనురూపంలోనున్న చైతన్యం. ఈ ప్రపంచం మొత్తము దానిలోనే ఇమిడి ఉన్నది. జ్ఞాని ప్రపంచమును నిజమని ఎట్లు భావించును, అజ్ఞాని దాన్ని నిజమని నమ్మును. అందుకని దుఃఖములు అనుభవించును, శరీరమే తాను అనుభవించువాడు సుఖదుఖములను అనుభవించును. జ్ఞాని కాదు. సత్యమును గుర్తించుము, భావనలన్నిటినీ ప్రక్కన పెట్టుము. నీ చైతన్యము సృష్టించినట్టు దాన్ని గుర్తించుము. దాన్ని గుర్తించినట్టు వాడు జనన మరణములను అధిగమించును. ఇది పంచభూతములకు మూలము అనురూపములోనున్న చైతన్యము. ఇది ఈ ప్రపంచం అంతా కూడా చూసే కనపడుతున్న ఈ ప్రపంచం రూపనామాలన్నీ కూడా పంచభూతాల యొక్క సంయోగం, మిశ్రమం. అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఈ 5 మిశ్రమమే ఈ శరీరం. ఇంక ఏదైనా సరే మీరు ఏం తీసుకున్నా ఈ 5 ఉంటాయి. చెట్టు తీసుకున్నా, బండ తీసుకున్నా, ఏం తీసుకున్నా 5 ఉంటాయి. కాకపోతే పాళ్ళల్లో తేడా. ఇది ఒక మాట. ఇకపోతే అసలు ఆ పంచభూతాలకి మూలం ఏమిటి? ఇది ఒక భౌతిక వస్తువు యొక్క విషయానికి ఇది మనం సైంటిఫిక్గా చెప్పుకున్నాం. పంచభూతాల యొక్క సంయోగము. పంచభూతాలంటే ఇవి కలిస్తే రూపం వస్తుంది. మరి పంచభూతాలు ఎట్లా ఏర్పడుతున్నాయి అన్నది ఒక ప్రశ్న. అంటే ఉనికి చైతన్యమైనప్పుడు అందులో అణువంతగా ఆ చైతన్యం అవటమే పంచభూతాల కదలికకి కారణం. ఉనికిలో లేవు పంచభూతాలు, ఉనికిలో లేవు కాబట్టే మనకి భగవద్ దర్శనం కష్టంగా ఉంది, ఆత్మదర్శనం కష్టంగా ఉంది. ఎందుకు అంటే రూపనామాలు లేవు కాబట్టి రూపనామాలతోనే పట్టుకోవాలనుకోవటం చేత కష్టంగా ఉంది. లేకపోతే అనుభవంలో చూడటానికి కష్టంగా ఉంది, కానీ భగవతత్వం అనుభవంలో లేనిది కాదు, అందరూ అనుభవిస్తున్నదే. అయితే ఈ చైతన్యం ఎప్పుడైతే అయిందో అందులోనే పంచభూతాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే పంచభూతాలు ఏర్పడకపోతే పంచభూతాలతో ఏర్పడే ప్రపంచం ఏర్పడదు. కాబట్టి ఇది సూక్ష్మం, అణువంత ఉంటుంది. ఎక్కడ జరుగుతుంది? ఇది మనసులోనే జరుగుతుంది. మన మనసులోనే లోపల జరిగే వ్యవహారం అది. ఇదే యోగం అనే మాట. అయితే ఇప్పుడు నేను పోయినసారి చెప్పాను, మనందరం మాట్లాడుకుంటూ మనం కలగంటున్నాం అనుకోండి, కలగంటున్నవాడు మనం ఇట్లా లేచి ఉండి వాడిని చూస్తే కలగంటున్నప్పుడు వాడికి ఓ తిరుపతి వెళ్ళినట్టు, లేకపోతే ఏదో ఓ పెద్ద సముద్రంలో స్నానం చేస్తున్నట్టు కల వస్తుంటుంది. వాడు కలగంటున్నాడు, వాడికి అది నిజం.
మనం చూస్తున్నాం, ఏం కళ కంటున్నాడో తెలియదు, కళ అయితే కంటున్నాడు. ఇక్కడ చిన్నగా నిశితంగా మాట్లాడాలి. మనసులో స్థూల వస్తువుకి అవకాశం ఉందా, సూక్ష్మ వస్తువు ఉంటుందా? బయట సూక్ష్మ వస్తువు ఉందా, స్థూల వస్తువు? ఇప్పుడు నేను మీకు స్థూలంగా కనపడుతున్నానా, సూక్ష్మంగా కనపడుతున్నానా? కదా. అదే నేను కల్లో కనపడితే అది సూక్ష్మం. ఎందుకంటే అతని శరీరంలో మళ్ళీ నా శరీరం ఒక భౌతిక పదార్థం ఉండే అవకాశం లేదు, ఒకటే ఉంటుంది. సూక్ష్మము అంటే తను మాత్రమే గ్రహించగలిగిన దానికి సూక్ష్మం అని పేరు. కానీ ఉంటుంది, రూపం నామం ఉంటుంది, కానీ స్థూలంగా కాదు. సూక్ష్మంగా అంటే ఆ వస్తువు ఉన్నట్టుగా ఉంటుంది, కానీ స్థూలంగా మనకు కనపడదు. మనకు కనపడటం ఏంటి? ఒక పెద్ద రాజప్రాసాదంలో ఉన్నాడు అనుకోండి, కల్లో. అంత రాజప్రసాదం అతని శరీరంలో ఉండే అవకాశం ఎలా ఉంది? మనసే ఉంది అక్కడ. కల్లో అయినా, మెలకులో అయినా, నిద్రలో అయినా మనసు ఉంది. కానీ స్వప్నంలో మనసు స్వప్నించేటప్పుడు, కలగనేటప్పుడు ఆ కల్లో సూక్ష్మమైన వస్తువే ఉంటుంది, కానీ స్థూల పదార్థం ఉండే అవకాశం లేదు కదా. అయితే అనుభవం కూడా ఎలా ఉండాలి అంటే సూక్ష్మంగానే ఉండాలి, అనుభూతి కూడా సూక్ష్మంగానే ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు నాకు ఆకలి అయింది అనుకోండి, నేను ఊహించిన అన్నం నా కడుపు నింపదు. మంచిగా ఆనంద విహార హోటల్కి వెళ్ళి ఒక 4 ప్లేట్ల పూరి, ఒక 4 ప్లేట్ల దోశ, అందులో 3 రకాలు పెసరట్టు, ఎన్ని రకాలు తిన్నా నా మనసులో ఉన్న ఆ దోశలు కడుపు నింపవు. నింపుతాయా? ఏమ్మా నింపుతాయా? నా ఊహల్లో ఉన్న ఎంత అందమైన అమ్మాయి అయినా, ఎంత అందమైన ఊహ అయినా, ఎంత అందమైన ప్రపంచమైనా ఉంది సూక్ష్మంగా, కానీ నాకు అనుభవానికి సరిపోదు. అదే కల్లో మీకు ఆకలైంది, కలగా ఉంటున్నాడు వాడు. ఆనంద విహారికి వెళ్ళి ఇడ్లీ దోశ తింటున్నాడు. ఇడ్లీ దోశ తింటున్నప్పుడు నిజంగా ఇడ్లీ దోశ ఉండే అవకాశం ఉందా? జాగ్రత్తగా చిన్నగా వినాలి, కంగారు పడకూడదు. కంగారు పడితే అర్థమయ్యే విషయం కాదు ఇది. ఇడ్లీ దోశ అక్కడ ఎందుకు ఉంటాయి? కల్లో ఒకవేళ ఇడ్లీ దోశలో ఉండేటట్టయితే అది జాగృతం అవుతుంది, కళ కాదు. మరి ఇడ్లీ దోశ ఆకలి అయింది, ఇడ్లీ దోశ తిన్నాడు, కడుపు నిండుతుందా, నిండదా? అక్కడ సూక్ష్మమైన భావన, ఆకలి, సూక్ష్మంగా ఉండే ఇడ్లీ దోశ తిన్నాను అన్న సూక్ష్మమైన భావన, అసంతృప్తి, సంతోషం అన్నీ మళ్ళీ సూక్ష్మ స్థాయిలోనే ఉంటాయి, స్థూలం కాదు. స్థూల జగత్తులో స్థూలంగానే ఉండాలి, సూక్ష్మ జగత్తులో సూక్ష్మంగానే ఉండాలి, కారణ జగత్తులో కారణమే ఉండాలి. అయితే సూక్ష్మ జగత్తు వరకు మనం ఇప్పుడు నేను చెప్పా, కళను గురించి చెప్పాను, నేను జాగృతంలో దోష గురించి చెప్పా, కల్లో దోష గురించి చెప్పా. కల్లో దోష లేదు, తిన్నట్టుగా అనుకోవటమే, కానీ తినట్లేదు కదా. ఒకవేళ తిన్నారు కదండి, మీరు తినలేదంటారు ఏంటంటే, ఒకవేళ ఆకలితో పడుకున్నాడు, దోశ తిన్నాడు, కడుపు నిండింది, మరి కడుపు లేవగానే మళ్ళీ ఎందుకు ఆకలి అవ్వాలి? నిజం కాదనే కదా లాజిక్ అది. అట్లానే కడుపు నిండా తిని పడుకున్నాం, కల్లో ఆకలి అవుతుంది. మరి కడుపు నిండా తిన్నాక ఆకలి ఎందుకు అవుతుంది? మనసు తన ఇష్టం, ఆకలి అయింది అనుకోవచ్చు, కడుపు నిండింది అనుకోవచ్చు, ఆకలి అవ్వలేదు అనుకోవచ్చు, అసలు ఏమనుకోకపోవచ్చు అన్నమాట సుషుప్తికి సంబంధించిన, నిద్ర సంబంధించి. సరే కానివ్వండి. కానీ కల్లో మనం నాకు ఆకలి అవుతుంది, ఏదో తిన్నాను, అదంతా భావన. అందుకే దానికి భావన అని పేరు. భావన అంటే స్థూలక్రియ కాదంతా కూడా భావనే. ఇమాజినేషన్స్, హెలాసినేషన్స్, డెల్యూషన్స్ ఇవన్నీ కూడా భావన ప్రపంచంలో. అది అట్లా బాగా చిన్నగా దీన్ని ఏం చేయాలంటే, సాధకుడు అన్నవాడు వినంగానే సరిపోలేదు, దీని మీద అవగాహన చేసుకునే ప్రయత్నం 1 గంట 2 గంటలో రోజులో ఇంటికి వెళ్ళో ఎక్కడో 1 గంటన్నా దీని మీద చర్చ. 1 గంటతో ఆగకూడదు, 24 గంటలు ఆ చర్చ జరుగుతూనే ఉండాలి. అట్లయితేనే జ్ఞానం వస్తుంది. భగవాన్ రమణ మహర్షులు ఇక్కడే అన్నారు, అసలు గురువు అవసరమా? గురువుని నమ్మాలా? గురువు అనేవాడు ఉన్నాడా? మనంతా మనం సాధించలేమా అనే ప్రశ్న ఒకటి ఉంది. అంటే భగవాన్ ఎంత నిష్కర్షగా చెప్పారంటే,
గురువు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వడు. ఎందుకంటే అక్కడికే నీకు ఆత్మ ఉంది, ఆత్మను తెచ్చిపెట్టలేదు. ఉన్నవాడిని మళ్ళీ తెచ్చిపెట్టడం ఎందుకు? పిల్లవాడు ఇంట్లో ఎదురుగా ఉన్నాడు, తల్లిదండ్రులు మా అబ్బాయిని తెచ్చిపెట్టమన్నారు, ఉన్నదాన్ని ఎవరు అడుగుతారు తెచ్చిపెట్టమని. కాబట్టి నాకు తెలియని దాన్ని తెచ్చిపెట్టమంటాను, తెలియజేస్తాను. గురువు ఏం చేస్తాడంటే నన్ను నేను తెలుసుకోవడానికి నాకు అడ్డు వచ్చే అపార్థం కానీ అనుమానం కానీ ప్రశ్నలు కానీ వాటికి చక్కటి సమాధానం చెప్పి అవి తొలగిస్తాను. గురువు చేసే పని అదే. ఆత్మజ్ఞానాన్ని ఇవ్వలేరు గురువు, అందుకని గురువు అవసరం లేదు. ఎక్కడ గురువు అవసరం ఉందిగా? ప్రశ్నలు వస్తాయి, ముందు ప్రశ్న రావాలంటే కూడా గురువు కావాలి, బాహ్యమైన భౌతిక గురువు కావాలి. ఒక ప్రశ్న, అమ్మ ఇప్పుడు ఒట్టి ఐటీ వల్ల ఉపయోగం లేదు, ఒట్టి కంప్యూటర్ వాళ్ళ ఉపయోగం లేదు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది, అందులో జనరేటివ్ జిఏజీ అనే ఒకటి వచ్చింది, అది అవసరం, అది మంచిదని ఎవరో చెబితేనే కానీ నీకు దృష్టి వచ్చేది. ఇది బాహ్య గురువు. అట్లా జీవనంలో ప్రతి కదలికకి బాహ్యమైన గురువు ఉండాలి. భౌతిక విషయాలైనా ఆధ్యాత్మిక విషయాలైనా నీకు ఉందని తెలియ చెప్పేవాడే కాక గురువు. ఇక తర్వాత ఉందని చెప్పటమే కాక దానికి చేరుకోవటానికి కూడా మళ్ళీ ఒక భౌతికమైన గురువు కావాలి. అందులో ఆధ్యాత్మిక గురువు ఒకడు, అది ఆయన మాత్రమే తెలుసు. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు ఇవాళ మెడిసిన్ ఉందంటే ఎన్నో విభాగాలు వచ్చినాయి. ఆర్థోపెడిక్ ఉంది, గైనకాలజీ ఉంది, పల్మనాలజీ ఉంది, ఆంకాలజీ ఉంది, ఎండ్రోకైనాలజీ, ఎన్నో ఉన్నాయి. స్కిన్ ఉంది, డెర్మటైటిస్ ఉంది, మళ్ళీ ఐ ఉంది, డెంటల్ ఉంది, ఈఎన్టీ ఉంది, ఎన్ని ఉన్నాయి డిపార్ట్మెంట్లు. సపోజ్ ఒక స్కిన్ డాక్టర్కి పంటి నొప్పి వచ్చింది అనుకోండి, కంపల్సరిగా పంటిస్టు దగ్గరికి వెళ్ళాల్సిందే. చర్మిస్టు పంటిస్టు దగ్గరికి వెళ్ళాల్సిందే కదా. అదే పంటిస్టుకి నొప్పి వచ్చింది అనుకోండి గుండెలో, హార్టిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఇంతే జీవితం. ఒకళ్ళకొకళ్ళకి పరస్పరంగా ముందు ఉండాలి, దాన్ని తెలియజెప్పాలి, దానికి అన్నీ ఉన్నాయి. అట్లానే ఒక భౌతికమయంగా కదలిక ఏదైతే ఉందో కదలికకి అవసరమైనటువంటి విజ్ఞానం అంతా అందించేవాడు గురువే. అది ఏ పేరన్నా పెట్టండి. అట్లా మన లోపల ఉన్న మూలతత్వాన్ని తెలియజెప్పేవాడిని ఆధ్యాత్మిక గురువు అన్నారు. కానీ విషయం అయితే అదే. ఇప్పుడు గురువు అవసరం ఉందా లేదా అంటే, ఇప్పుడు ఇంటర్నెట్ ఒక గురువు. మన యూట్యూబ్లోకి వెళ్తారు ఆడవాళ్ళు, వంటలు రాకపోతే వంటలక్క అనే ఒక ఛానల్ ఉంటుంది, లక్ష్మీ వెంకటరమణ అనే ఒక ఛానల్ ఒకటి ఉంది, పల్లె రుచులు అనే ఛానల్ ఉన్నాయి, ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సింది ఏదో వాళ్ళకి ఇందులో బాగుంది ఆ వంట అనుకున్న వాళ్ళు తీసుకొని ఆ వంట నేర్చుకుంటారు. అది గురువే. మరి ఇక్కడ గురువు రెండు రకాలుగా ఉన్నాయి. వాళ్ళు చెప్పింది నీకు అందించే సెల్ ఫోన్ ఒక గురువు, సెల్ ఫోన్ ద్వారా నీకు అందిస్తున్నటువంటి విజ్ఞానం అంతా వాళ్ళు ఒక గురువు, నీలో ఉండి అర్థం చేసుకునే తత్వం అంతా నీ దగ్గర ఉన్న గురువు. ఇన్ని రకాలుగా గురువులు ఉన్నారు ఎవరికైనా. ప్రతి కదలికకి గురువు ఉండాల్సిందే. గురువు అవసరమా అంటే, మరి గురువు అవసరం లేదంటున్నారు కదండి అంటే, అవసరం లేదంటున్నారు అని నీకు తెలియాలన్నా కూడా గురువు అవసరమే. గురువు అవసరం ఉంది అని ఎవరో అన్నారు, అది తెలియాలన్నా నీకు ఏది తెలియాలన్నా తెలియజెప్పేవాడే గురువు. అంటే ఇంకంతకంటే గురువు గుర్తు చెప్పేవాడు, గురించి చెప్పేవాడు, అంటే గురువు అవసరం. భగవాన్ ఏమన్నారు, గురువు జ్ఞానాన్ని ఇవ్వడు, అడ్డు వస్తున్న విషయాల్ని మన అర్థాన్ని అపార్థాన్ని పోగొట్టేవాడు గురువు. కాబట్టి అవసరం. లేకపోతే ఎట తెలుస్తాయి? ఇప్పుడు నేను సద్గురు శివానంద గురుదేవుల వారిని అడిగా, లోపల నాకేం దర్శనం అవుతుంది లోపలికి వెళ్ళాక అన్నా. నిద్రలో ఏం చూస్తున్నావు అన్నారు. ఒక్కటే మాట అయిపోయింది అంతే. మరి అది చెప్పకపోతే నాకు ఎలా లేకపోతే నాకున్న సమాచారంలోనే కొట్టుమిట్టాడుతుంటా, శ్మలేష్మంలో పడ్డ ఈగలాగా. చెప్పేవాడు కూడా ఉండాలి, దర్శించిన వాడు దార్శనికుడు ఉండాలి. దార్శనికుడు లేకపోతే మనం ఈ ఆలోచన అనేటువంటి తరంగాల్లోనే తేలి ఆడుతుంటాం. కాబట్టి గురువు అవసరం తప్పనిసరిగా ఉంది అని ఎప్పుడు నీకు అనిపిస్తుంది అంటే, మళ్ళీ నీలో బాధ ప్రశ్న ఆరాటం పెరిగినప్పుడే మళ్ళీ ఎవరు చెబుతారు అదే లౌకికమా పారలౌకికమా ఏదన్నా కానీ. గురువు అవసరం లేదు
అని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎక్కడ వరకు ఉందో నువ్వు చూసినప్పుడు అర్థమవుతుంది. గురు అవసరం ఎక్కడి వరకు ఉంది, ఎక్కడి వరకు లేదు, ఎప్పుడు ఉంది, ఎప్పుడు లేదు, ఈ విషయాలు తెలియాలి. తెలియకపోతే ఒట్టిగా వాళ్ళు లేదన్నా నేను లేదంటున్నా, వాళ్ళు లేదన్నారని నేను లేదంటున్నా, వాళ్ళు ఉందన్నారని నేను ఉంది అంటున్నా. అందుకని గురువు ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం నిసర్గదత్త మహారాజు చెబుతున్నారు, ఎన్ని విషయాలు చెబుతున్నారు. ఇప్పుడు ఇది మనకేమైతే ఉపయోగపడుతుంది. ఇదంతా నిసర్గదత్త మహారాజు వారిది ఎవరో వచ్చి మేము రికార్డ్ చేసుకుంటామంటే పక్క శిష్యులు ఎవరో వద్దులేండి అన్నారు. ఆయన అన్నారు, ఎప్పుడో ఒకప్పుడు ఒక్కడైనా వినకపోతాడా చేసుకొని అన్నారు. ఉంటుంది సాధకుడికి ఆ ఇచ్చ ఉన్నవాడికి వస్తుంది, ఇచ్చలేనివాడు స్కిప్ అయిపోతాడు, అవాయిడ్ చేస్తాడు, దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు, ఎగ్జిట్ అయిపోతాడు. ఇవో చేయొచ్చు, మనం సబ్స్క్రైబ్ చేయొచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు, అదేం పర్లేదు. కానీ గురువు అవసరమే ఉంది అసలు ఈ ప్రపంచంలో. లౌకికంగా అయినా పారలౌకికంగా అయినా గురువు అంటే తెలియజెప్పేవాడు అంతే, అట్లా తీసుకోండి. లోపలదైతే వ్యావహారిక సత్యంలోనేమో గైడ్ అని అంటాం, మాస్టర్ అంటాం, టీచర్ అంటాం, ఏదో ప్రొఫెసర్ అంటాం. కానీ ఆధ్యాత్మికంగా అయితే ఆయన్ని గురువు అని అంటాం. సంస్కృతంలో గురువు అంటే చీకటి పోగొట్టేవాడు. చీకటల్లో ఏముంది, అనుమానమే కదా. అది జ్ఞాని ఈ ప్రపంచము మొత్తము దానిలోనే ఇమిడి ఉంది. ఇప్పుడు మన కళ్ళలో ప్రపంచం అంతా ఇమిడి ఉందా లేదా? అమెరికా ఉంది, ఆఫ్రికా ఉంది, ఎంత ఉందా, అణువు అంత ఉంది. అంటే చైతన్యంలోనే అవన్నీ పంచభూతాలతో అక్కడి నుంచే సృష్టికి ఏం కావాలనుకున్నాం? పదార్థాలు, పంచభూతాలు కాదు. పంచభూతాలు రావాలంటే ఎక్కడ పుట్టాలి? ఎక్కడో చోట పుట్టాలిగా. నీ చైతన్యంలోనే పుట్టినాయి. ప్రపంచం కూడా చైతన్యం పుట్టిన చోట ఉన్న ప్రపంచం ఇంకో చోట ఉంటుందా? నీకు మెలకు వచ్చిన చోటనే ప్రపంచం ఉంటుంది. కానీ నీ మెలకు ఒక చోట, ప్రపంచం ఒక చోట ఉందనుకోండి, అది అనుభవం మనం భ్రాంతి అంటాం. అల్జీమర్ డిసీజ్ ఉన్నవాడికి, బ్రెయిన్లో క్లాట్ అయిన వాడికి, పెరాలసిస్ ఉన్నవాడికి అన్ని హెలాసినేషన్స్ ఉంటాయి. అగో బల్లి ఉందంటాడు, వాడికి కనపడుతుంటుంది, మనకు కనపడదు. మనకు కనపడని బల్లి నిజమా, వాడికి కనపడే బల్లి నిజమా అంటే అదే సైన్స్ అంటే మరి. కాబట్టి అక్కడ బల్లి ఉంది అంటే బల్లి, వాళ్ళకి ఏది అనిపిస్తే వాళ్ళకి అలా ఉంటుంది, ముందుకు వెళ్తారు. అల్జీమర్స్ ఉన్నవాళ్ళు వెనక్కి నడుస్తుంటారు, వాళ్ళకి అది నిజం. వెనక్కి వెళ్తుంటారు, అటు నడక ఏం తెలియదు వాళ్ళకి, ప్రాపర్గా ఉండదు, బిహేవియర్ ప్రాపర్గా ఉండదు, యాక్టివిటీ ప్రాపర్గా ఉండదు. అల్జీమర్స్, ఇంకా ఆటిజం కూడా వేరే ఉంది. ఇట్లా రకరకాలుగా ఉంది. అది విజ్ఞాన శాస్త్రం, డాక్టర్లు చెప్పాలి, మాకు తెలియదు, అది వేరు. కాబట్టి ఇక్కడ ఏమిటి అన్నది జాగ్రత్తగా ఆలోచిస్తే, మన కల్లో ఇంత ప్రపంచాన్ని ఎలా చూస్తున్నామో ఆ ప్రపంచం ఏర్పడటానికి కావాల్సిన పంచభూతాలు కూడా కల్లోనే, అంటే చైతన్యంలోనే. నిద్రపోతున్నప్పుడు మనసు నిద్రాణంగా ఉంటుంది, అది చైతన్యం అయితే స్వప్నం అవుతుంది, ఇంకాస్త చైతన్యం అయితే జాగృతమవుతుంది, ఈ ప్రపంచం అవుతుంది. ఇదే ప్రాసెస్, ఇంతకంటే ఏం లేదు. మొత్తము దానిలోనే ఈ ప్రపంచం మొత్తము దానిలోనే, దేంట్లో పంచభూతములకు మూలము అణురూపంలోనున్న చైతన్యము అంటూనే చెప్పారు. ఇక్కడ అర్థం కాదు లేకపోతే. అణురూపంలో చైతన్యంలోనే పంచభూతాలు ఉన్నాయి, దాంతో ఏర్పడే ప్రపంచము. ఈ ప్రపంచము మొత్తము దానిలో ఇమిడి ఉంది. దేంట్లో ఇమిడి ఉంది ప్రపంచం అంతా? అణురూపమైన చైతన్యంలో. అంటే దానికి ఉదాహరణ ఏంటి, మనకు తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? స్వప్నంలో చైతన్యం ఉంది కదా. కానీ ప్రపంచం ఉందా అంటే ఉంది, అక్కడ కల్లో ఉంది, కలగనే వాడికి ఉంది. కళ చూసేవాడికి, బయట నుంచి చూసేవాడికి వాడికి అక్కడ లేక వాళ్ళు ఉంది. అది ఉంది కాబట్టి అది అనురూపంలో ఉంది, మనకు కనపడదు, వాడు అనుభవిస్తాడంతే. ఇప్పుడు కల్లో ఎవరో కత్తితో కోసారనుకోండి, బయట చేయి తెగితే, ఎవరో నరికారు, కల్లో దొంగతనం వచ్చాడు, చెవులు దిద్దులు రావట్లేదు, 2 చెవులు పీక అవతల పడేశాడు అనుకోండి, కల్లో లేచేసరికి 2 చెవులు పక్కన పడి ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎట్లా? అది సూక్ష్మ ప్రపంచంలో, కానీ అది నిజంగా ఉంది. కానీ అది ఎలా ఉందంటే సూక్ష్మంగా ఉందని అర్థమైతే మనం ఒక మెట్టు పైకి ఎక్కినట్టు. ఇక కారణం ఒకటి ఉంది, స్థూలము, సూక్ష్మము, కారణము. కారణము అంటే అర్థం ఏమిటి అంటే, ఈ చైతన్యానికి ఈ ప్రపంచం లేనప్పుడు చైతన్యానికి పూర్వం ఉండే ఉనికికి కారణమని. నిద్ర అనుకోండి, అది కారణ శరీరం అంటే ఏం లేదు, గాఢ నిద్ర అవస్థలో ఉండే చైతన్యానికి కారణ శరీరం అని పేరు, అంతే.
అది ఇందులోంచి స్వప్నం పుట్టింది, అందులోంచి ప్రపంచం పుట్టింది. కానీ స్వప్నం పుట్టడానికి ప్రపంచం జాగృతం రావడానికి కూడా ఒకటే చైతన్యం కారణం. అందుకని ప్రపంచమును నిజమెట్లు భావించను. ఇది తెలిసిన వాడికి ఏమవుతుంది? ఇది తెలిసిన వాడికి కళ అని ఇప్పుడు మనకే తెలిసింది, పీడకళ అని. ఏమవుతుంది? భయం అన్నీ పోతున్నాయి. అలా అదే కాళ్ళు కడుక్కుంటాం, మీరు కూడా కడుక్కొచ్చుకోండి అని భర్తనో భార్యనో అని వాళ్ళిద్దరు కడుక్కుంటా, పిల్లలు ఎవరి నుండి మీరు కూడా కడుక్కోండి, నాకు పీడకళ వచ్చింది, నీకు వచ్చింది సరే మాకేంటి. మొన్న ఏదో చూశాను నేను, వాడేదో మొక్కుంటాడు సినిమాలో, అతనికి వాడి ఫ్రెండ్కి గుండు చేయిస్తా అని. ఒక గుండు సగభాగం తిరుపతి, సగభాగం శ్రీశైలం అంట. అదే మొక్కు. యువత సగం తిరుపతి ఇస్తాడు, అదే మొక్కురా, నీకవటం ఏంటి, నాకు గుండు కొట్టించడం ఏంటి అంటాడు వాడు. వీడికి పీడకలు వస్తే వాళ్ళు కాడు కడుక్కోవటం ఏంటి? అది అంతే ఉంటాయి. మంచిది ఎందుకైనా మంచిది, ఆ కళ ఎవరికి సంబంధించిందో మీకు అర్థమైందా? అక్కడ అట్లాంటి వివేకం లేదు, అక్కడ తెలియదు, మనకి స్పష్టత లేదు. సరే కానివ్వండి. అందుకని మనకి కళ వస్తే లేచాక అబద్ధమేలే, పర్లేదు అంటాం. నిజమైతే బాగుండు అంటాం, అయిపోయి. నిజమైతే బాగుండు అంటంలోనే అది నిజం కాదని అంటమే కదా మనం లాజిక్, అంతే కదా. జ్ఞానికి కూడా ఈ కనపడే ప్రపంచం అట్లాంటిది. మన కళ ఎట్లాంటిది మనకి నిజం కాదో, అవునా? నిజమేనా మన కళ? మన కళ నిజమేనా? బాగా 10 రోజులు అయింది, తిండి లేదు, నిద్ర పట్టింది, కడుపు నిండింది, హాయిగా ఉంది, ఎగురుతూ వెళ్ళిపోయాడు. పొద్దున్నే లేచి చూస్తాడు, ఆకలి ఉంటుందే పోతుందా, నీరసం ఉంటుందే పోతుంది. రాత్రి తిన్న అన్నానికి ఆకలి నీరసం కూడా పోయింది కల్లో. మెలకువలో మరి రాత్రి తిన్న నీరసము ఆకలి కడుపు నిండడం రెండు లేవే. అందుకని అబద్ధం అన్నాడు కదా. అబద్ధం అన్నాడా లేదా? మనమే అంటున్నాం. దీన్నేమో చిత్రం ఏంటంటే, మెలకులో వాటిని కల్లో అబద్ధం ఉంటుంది మనసు, మన కల్లో ఉన్న వాటిని మెలకులో అబద్ధం ఉంటుంది. కానీ మొత్తం అబద్ధం ఏం తెలుసుకోవటమే జ్ఞానం అంటే. మనం ఏం చేస్తామంటే లేచి దాన్ని అబద్ధం అంటాం, పడుకొని దీని అబద్ధం అని మనసే చెబుతుంటుంది కదా. పెళ్ళి కాలేదు, అల్లాడుతున్నాడు, 35 ఏళ్ళు వచ్చినాయి, రాత్రి కల్లో పెళ్ళి అయినట్టు 2 పిల్లలు పుట్టినట్టు కూడా వచ్చింది, చాలా అందంగా ఉంది అమ్మాయి. లేచాక ఏమంటుంది? మనసు ఏం చెప్పింది? పెళ్ళి కాలేదు, పెళ్ళి అయింది అనుకోండి, అయింది అంతే. లేచాక అబద్ధం అంటాడు. ఎందుకంటే చూస్తాడు పక్కన, ఇటు భార్యను చూస్తాడు, ఇటు పిల్లల్ని చూస్తాడు, లేరు, ఇద్దరు లేక అబద్ధమే. సరే, పెళ్ళి అయింది, చక్కటి భార్య, బోళ్ళంత ఆస్తి, ముత్యాల కోట, చాలా బాగున్నాయి. రాత్రి కల్లో అడుక్కో తింటుంటాడు ఎక్కడో జగ్గేపేటలో అద్దాల బజార్లో అడుక్కుంటున్నట్టుగా కలుస్తుంది. ఇది అబద్ధమేనేగా. అసలు నేను ఇప్పుడు మీకు ఒకటి చెబుతున్నా, రెండోసారి వేరే చెప్పాను అనుకోండి, ఏమంటారు మీరు? ఒకదానికి పొంతం లేకపోతే అసలు తేడాగా ఉన్నాడు ఏంటంటారు. ఏదో తేడాగా ఉంది, అది ఒకటి, ఇది ఒకటి, పొంతన ఉండాలా? ఇప్పుడు మన స్వప్నానికి మన జాగృతానికి పొంతన ఉందే చెప్పండి. మీకు ఇంతమంది ఉన్నారు, అసలు కలగానే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఇందులో ఉన్నారా? కళ్ళు వస్తాయా? మాకు రావండి, మీకు వస్తాయో. మేము సిటీలో ఉంటాం, హైదరాబాద్ మెట్రోపాలిటన్ మెడ్రాస్లో ఉంటాం, మాకు కళలు అట్లే ఉండదు. మద్రాసులో ఉన్నవాడు బల్సిపాడులో అడుక్కు తింటున్నట్టు వస్తుంది, బల్సిపాడులో ఉన్నవాడికి మద్రాసులో పెద్ద ఎస్టేట్లో ఉన్నట్టుగా వస్తుంది. అదేం పెద్ద ఇదేం కాదు, కళ ఎవరికైనా వస్తుంది కదా. వచ్చినాయా మీకు రామారావు గారు కళ్ళ? వారు వస్తారా కల్లోకి? మీ మిస్సెస్ ఉన్నారా కల్లో? ఉన్నారా? బతికే ఉన్నారుగా కల్లో. మరి ఇప్పుడు లేరు. మరి ఏది నిజం? మీ మనసే ఒకటేమో నిజం ఉంటుంది, ఒకసారి మళ్ళీ అదే అబద్ధం ఉంటుంది, మళ్ళీ అదే అబద్ధం ఉంటుంది, మళ్ళీ ఇక్కడ వచ్చి నిజం ఉంటుంది. ఇప్పుడు ఈ మనసును మనం ఏం చెయ్యాలి? అబద్ధం అందామా, నిజం అందామా? పోనీ దాన్ని నమ్మి దానితో పాటు వెళ్ళిపోదామా అని కాకుండా, నిజాలు కాకుండా, సత్యాసత్యాలు కాకుండా, వాస్తవంగా అసలు మనసు ఏమిటి, దాని లక్షణం ఏమిటి కనుక్కుంటే ఈ రెండు భ్రమలు పోతాయి. ఇది జ్ఞానులు చేసే పని. జ్ఞానికి ఏంటంటే కల్లో
అబద్ధం అంటున్నాం, మెలకు నిజం అంటున్నాం, మెలకు నిజం అంటున్నాం, కల్లో మెలకు అబద్ధం అంటాం, కల్లో నిజం అంటాం. ఇట్లా జరుగుతున్నాయి మనకి. జ్ఞానం ఏం చేస్తా అంటే మరి రెండు నిజమా రెండు అబద్ధమా అంటే నిజ అబద్ధం అబద్ధం నిజం రెండు ఉండటానికి వీల్లేదు. అయితే అసలు మనసు స్వరూపం ఏమిటి? రెండు ఉన్నాయి కదా, రెండు ఉన్నాయా ఒకటి ఉందా? ఇప్పుడు మనకి ఇంట్లో దోసకాయ, మా ఇంట్లో నాకు టెస్ట్ ఉంటుంది. కొంతమందికి చేదు రుచి తెలియదు, వాళ్ళకి చేదు తెలియదు, కొన్ని రుచులు తెలియవు వాళ్ళకి. నాకు తెలిసింది, నాకేం అందరికీ తెలుస్తుంది. దోసకాయ ఇస్తారు, ఒక ముక్క తరిగి ఇస్తారు, తినండి. సొరకాయ దోసకాయ చేదు చూడమంటారు, బీరకాయ సొరకాయ దోసకాయ చేదు చూడమంటారు. చూస్తాం, దోసకాయ చేదు చూసేటప్పుడు బాగుంది అంటాం, బాగుంది, ఇంక ప్రశ్న రాదు. సపోజ్ బాగలేదు అంటాం, బాగలేదన్నా కూరుకోరు వాళ్ళు. ముక్క ఇత్తు అని అడుగుతారు, ముక్క చేదా విత్తు చేదా అని అడుగుతారు. అప్పుడు ఏం చేస్తారంటే ముందు ఇత్తుల వరకు ఇస్తారు, తర్వాత ముక్క వరకు ఇస్తారు. ఇత్తుల వరకు చేదు ఉంటే ఇత్తులు తీసి ముక్కని పప్పు చేస్తారు. ఇంత సింపుల్ అది. ఒక వస్తువులో రెండు ఉన్నప్పుడు అసలు ఒరిజినల్గా ఎక్కడుంది ఏమిటి? అట్లనే మనసు కాసేపు నిజం చెబుతుంది, కాసేపు అబద్ధం చెబుతుంది. మనసు లక్షణమే అట్లా ఉంది. భ్రమలకి కారణం నిజంగా అనిపించటం, అబద్ధంగా అనిపించటం. అందుకని మనసు యొక్క ఆ మూలతత్వాన్ని మనం నిగ్గుదేల్చాలి. ఇది సాధన. తర్వాత మన ఇష్టం, మన ఇంట్లో పూజలు, దీపారాధనలు, సహస్రనామాలు, మన చదువులు, మన భార్య పిల్లలు, ప్రేమలు ఏమున్నాయి అవన్నీ పర్లేదు. ఇది కూడా ముఖ్యమే. అర్థం కాదా? పప్పులో దోసకాయ పప్పు గోంగూర కలుపుకొని తింటావా, ఆవకాయ కలుపుకొని తింటావా, అది పప్పు అయిన తర్వాత నీ ఇష్టం. ముందు చేదు ఉందా లేదో చూసుకో, దాని లక్షణం ఏమిటో చూసుకో. ఇవన్నీ తెలియాలి కదా, తెలియాలా వద్దా? అట్లానే మనసు యొక్క స్వరూపంలో ఏముంది అసలు? మొత్తం భ్రాంతి. ఈ జ్ఞానికి కళ నిజమా మెలకు నిజమా అని కాకుండా రెండిటికి మనసే ఆధారం. కాబట్టి ఈ మనసులో ఈ ప్రపంచం ఎక్కడ పుట్టింది? మనసులోనే పుట్టింది. మనసులో పుట్టిన ఈ ప్రపంచానికి మనసు లేకుండా ప్రపంచం లేదు, మనసే ప్రపంచంగా ఉంది. కాబట్టి మనసు లక్షణం మోసం చేసే లక్షణం ఉంది. కాబట్టి ఈ ప్రపంచంలో అబద్ధం కూడా అనిపించడం మనసులో. కానీ మనసు మూలాన్నే తీసుకు జ్ఞానం అంటే అది. జ్ఞానం అంటే అది. అందుకని జ్ఞానిని ప్రపంచమును నిజమని ఎట్లు భావించును. మీరు కళ నిజం అంటలేదుగా, ఎట్లా భావిస్తారు? ఇక్కడ ఒక చిత్రమైన విషయం ఉందండి. మీకు పెళ్ళి అవ్వలేదు, పెళ్ళైనట్టు కళ వచ్చింది, మెలకు వచ్చింది, పెళ్ళైనట్టు భావించవచ్చుగా. లేకపోతే ఉండే భావనే నిజంగా. భావన ఎప్పటికీ కూడా నిజం కాదు అనటానికి ఇది ఒక తార్కాణం. భావం ఎప్పుడు కూడా భావం నువ్వు కల్పిస్తే వచ్చేది కాదు, భావాన్ని అర్థం చేసుకోవాలి. నిజమే అయితే అనుకో, నిజం అనుకో, పెళ్ళి అయింది అనుకో, ఊరికి సంతోషపడరాదు. కల్లో ఎందుకు ఎక్కడైతే అది నువ్వు ఇది నేను కలగన్నానని చెప్పినప్పుడు నీకు పెళ్ళి అయింది, నాకు పెళ్ళి అయిందని చెబుతావుగా. కళ చెప్పాడు, రాత్రి నేను అనుకోకుండా ఒక ఊరు వెళ్ళాను, పీటల మీద పెళ్ళి అయిపోయింది, అక్కడ వాళ్ళు నన్ను బలవంతం చేస్తే ఎందుకు నాకే ఇష్టం అనిపించింది అనుకుంటున్నా, ఎట్లా చెడిపోతుందా అని చెడిపోయింది. సరే మీరు చేసుకుంటా అన్నారు, చేసుకున్నాను నేను. ఆయన చేసుకున్నాడు కల్లో. పొద్దున్నే పెళ్ళి అయింది, నాకే అట్నే చెబుతాడా? కళ ఎట్లా చెబుతారు చెప్పండి మీరు ఎవరన్నా? నాకు రాత్రి అటు తిరుపతి వెళ్ళినట్టు పెళ్లి చేసుకున్నట్టు నేను చెబుతున్నా. మరి నీకు పెళ్ళి అయింది కదా, ఇంకేం సంతోషపడవచ్చు కదా. అబ్బే అది అది కళ్ళే అంటాడు. అంటే భావమేలే. భావాన్ని అంటే ఇప్పుడు మనందరం కూడా భావనా ప్రపంచంలో నేను ధనవంతుడిని, నేను అమ్మాయిని, నేను అబ్బాయిని, నేను బ్రాహ్మణ్ణి, నేను శూద్రుడిని, నేను ఆస్తిపరుడిని, నేను మినిస్టర్ని, ఇవన్నీ భావాలే. కళకి ఎంత నిజం ఉందో ఈ కనపడుతున్న ప్రపంచం కూడా అంతే నిజం ఉంది. ఇది తెలిసిన వాడు జ్ఞాని, ఇంకా ఆయనకు భ్రాంతి ఉండదు. ఎంత గొప్ప కళ అయినా ఒకటే, ఎంత భౌతికమైన అనుభవం అయినా కూడా ఆయన కదిలించలేదు. కళను ఎంత తేలిగ్గా మనం తీసుకుంటామో ఈ జాగృత అవస్థలో కలిగే అనుభవాన్ని అంత తేలిగ్గా తీసుకుంటుంది మనసు. ఇంకా భావనా ప్రపంచంలో మునగదు మనసు. అది జ్ఞాని లక్షణం అని చెబుతున్నారు. అజ్ఞానిని దాని నిజమని నమ్మను. అజ్ఞాని ఏం చేస్తాడు? ఈ చైతన్యంలో ఏర్పడ్డ ప్రపంచాన్ని నిజమంటాడు. జ్ఞాని ఏం చేస్తాడు? చైతన్యంలో ఏర్పడ్డ ప్రపంచాన్ని వాస్తవికతను తెలుసుకొని దుఃఖపడ్డు. అందుకని దుఃఖములు మనమేమో నిజం అనుకుంటాంగా దుఃఖం కలకి దుఃఖమే
నిజానికి దుఃఖమే, నిజానికి నిజము దుఃఖమే, స్వప్నానికి స్వప్నము దుఃఖమే, స్వప్నం అబద్ధమైన దుఃఖమే, నిజం నిజమైన దుఃఖమే, మొత్తానికి దుఃఖమే. శరీరమే తాను భావించువాడు సుఖదుఖములను అనుభవించును, జ్ఞాని కాదు. ఇక్కడే ఉంది అసలు ఈ కథలో, ఈ పేరాలోనే ఒక అద్భుతమైన జ్ఞాన వైభవం ఉంది. ఎట్లా మొదలుపెట్టారు చూడండి. పంచభూతములకు మూలము అనురూపంలో ఉన్న చైతన్యం. ఈ ప్రపంచం మొత్తము దానిలో ఇమిడి ఉంది. ఏమండి, ప్రపంచం అంటే మీరు తప్పనిచ్చా మీతో కలిపా? ఈ శరీరం దేంతో ఏర్పడది? చెబుతారు కూడా పెద్దలు, మట్టి మట్టిలో, గాలి గాలిలో, అగ్ని అగ్నిలో కలిసిపోతే మానవ ఏమున్నది ఈ దేహం అనే పాట ఒకటి ఉంది. చక్రధారి ఏదో వినండి, బాగుంటుంది పాట. మానవ ఏమున్నది ఈ దేహం, చనిపోయేటప్పుడు నవరంధ్రములతో కూడిన తోలు బొమ్మరా ఇది, మాయము బొమ్మరా ఈ మానవ దేహం. మానవ ఏమున్నది ఈ దేహం, మట్టి మట్టిలో, శ్మశానంలోకి వెళ్ళాక అంటే ఎముకలంతా మట్టిదే, భూమి. వాయువు వాయువులో, ఇప్పుడు మనం చనిపోగానే ఫస్ట్ అయిపోయేది వాయువు, గాలి ఆడదు. వాయువు వాయువులో, వాయువు ఉన్నంతసేపేగా బతికున్నాడంటాం. ప్రాణం ఉందా లేదా అనేది ప్రాణాన్ని గుర్తుపట్టే లక్షణం వాయువులో, శ్వాసలో. తర్వాత ఉళ్ళు పట్టుకొని చూస్తారు. చనిపోయే ముందుగా గాలి ఆడుతూనే ఉంటుంది, శ్వాస తీసుకుంటూనే ఉంటాడు, శరీరం చల్లబడుతుంది. చూడండి ఎప్పుడన్నా చనిపోయే వాళ్ళని, ముందు ఐసులాగా ఎండాక కంగారు పడిపోతారు. ఐసుగా ఉందండి చల్లదని, డాక్టర్లు కూడా చూసుకోండి, ఊరికి ఇట్లా అన్నారు అంటే తెలిసిపోతుంది. గొప్పది వైద్య విధానం, కానీ సైన్స్ కూడా అంత గొప్పదే. దాన్ని మనం ఆధ్యాత్మికంగా మార్చుకుంటే ఒక డాక్టర్ కూడా ఎన్లైటెండ్ మాస్టర్ అవ్వచ్చు, కష్టమేం కాదు. ఇంగ్లీష్లో ఇన్ఫ్లమేషన్ అని ఉంది కదా, జబ్బులో ఇన్ఫ్లమేషన్ అంటారు. స్వెల్లింగ్ అని ఒకటి ఉంది, వాపు ఒకటి, ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్. ఇన్ఫ్లమేషన్ ఎలా చూస్తాం? టచ్తో చూస్తారు. అక్కడ వేడి, వాపు, నొప్పి ఇవన్నీ ఉంటాయి. కొద్దిగా వేడి ఉంది అంటే లోపల అది ఉందని అయితే ఇన్ఫ్లమేషన్. స్వెల్లింగ్ అంటే ఒట్టి వాపు ఉంటుంది, అందులో నీరు ఉండొచ్చు, లేకపోతే కొద్దిగా కండరంకి దెబ్బ తగిలి. ఇన్ఫ్లమేషన్ అంటేనేమో వేడిగా ఉంటుంది, టెండర్నెస్ అవన్నీ. అవునా? ఇన్ఫ్లమేషన్ ఉంటే వేడి కాబట్టి ఇటుక పట్టుకున్న, టాన్సిల్స్ ఉంటే కొద్దిగా వేడిగా ఉంటుంది, బాధ ఉన్న చోట కొద్దిగా వెచ్చగా ఉంటుంది. ఇవి అగ్ని, అది జఠరాగ్ని అంటారు. నీరు బాగా ఉందని ఎససైటిస్ అంటారు, జలోదరము అంటారు. ఇట్లా పెట్టి టెస్ట్ చేస్తారు దాన్ని. ఇట్లా కుడుతుంటే కుండ శబ్దం వస్తుంది. కుండ శబ్దం ఉందే కడుపులో నీరు ఉంది, అమ్మ దీనికి యూరిన్ అవుతుందా, తర్వాత ఇక చిన్నగా ఒక్కొక్క టెస్ట్ ఉంటుంది. ఇది వైద్యం. ఇవే ఐదే. ఇది కాక మనిషి లేడు. మనమేమనుకుంటున్నాం మనిషి అంటే తెల్లగా నల్లగా వాచిదిగా ఉంది, ఎంత బాడీ. అది కాదు. ఇవి 5 లేకపోతే అది లేదు, ఏది లేకపోతే అది. నీరు లేకపోతే ఒక బాధ, నీరు ఉంటే ఒక బాధ, ఎక్కువైతే ఒక బాధ, తక్కువ. సమంగా ఉంటే పర్లేదు. 70% వాటరే ఉందంటున్నారు. ఇక్కడ కనపడిందండి మనకి వాటరు. ముసలితనం కనపడుతుంది కానీ చుక్క నీరు కనపడదు, డ్రైనెస్ వస్తుంది. అట్లా 5 భూతాలే కాబట్టి శరీరం కాదా? చూడండి ఎంత బాగా ముందుకు వెళ్తున్నారంటే అట్లనే వినాలి మనం, అంటే చదువుకుంటేనే అర్థం. అజ్ఞాన్ని దాని నిజం. అందుకని దుఃఖములు, శరీరమే తానను భావించువాడు సుఖ దుఃఖములు అనుభవించను. ఇప్పుడు శరీరం మనం అనుకుంటున్నాం అనుకోవట్లేదా? తేలిక చెప్పండి. మనకి చూస్తే ఏం గుర్తొస్తుంది? ఒక అందమైన రూపం గుర్తొస్తుంది. ఇంత చర్మము, దాని రంగు, ఒక నానో మీటర్ తేడాతో మొహం రూపం మారిపోతుంది. నానోమీటర్, డెసిమీటరు, నానోమీటరు, కొద్ది చిన్న కరువుతో మొహం మారిపోతుంది. బొమ్మ మారినట్టుగా ఈ మొహాలు అందాలి. ఎంత సృష్టి అండి! ఇంతమంది ఉన్నా ఇక్కడ ఒక మొహానికి ఒకటి సంబంధం లేదు, ఒక రంగు సంబంధం లేదు. నేను అదే చూస్తుంటా. బయటికి వెళ్ళానంటే అందరి మొహాలు చూస్తుంటాయి. ఏంటి సృష్టి చిత్రం! డ్రెస్సులు సరే, తెల్ల షర్ట్లు ఉంటాయి, రంగులు ఉంటాయి, కానీ ఒక్క మొహానికి ఒక మొహం కొలవదు. ఒక అదే తల్లిదండ్రులు పుట్టినా కూడా ఏదో ఎక్కడో కలుస్తుంది. కానీ 2 కవల పిల్లల్లో కూడా ఒక్కసారి 6 పిల్లలు పుట్టినా కూడా చిన్న చిన్న తేడాలతో సృష్టి ఎంత అద్భుతంగా
ఇప్పుడు మనకి మనిషి అనగానే మనకేం కనపడుతుంది? రూపమే కనపడుతుంది. మనకి ఎక్కడన్నా అంత అగ్ని కానీ అంత జలం కానీ అది మట్టి కనపడితే చూడలేము. మట్టిగా ఉందనుకోండి, హోమియోలో అట్లా ఉంటుంది, మట్టిగా ఉండి మట్టి వాసన వచ్చే మందు ఉంది వేరే హోమియోలో. శరీరంలో జబ్బు చేస్తే గొప్ప సైన్స్ హోమియో. సరే కానివ్వండి. ఇప్పుడు మనది ఏమిటి అంటే శరీరాన్ని మనం ఇంత మోహిస్తున్నాం అందంగా ఉందని, కానీ జాగ్రత్తగా 5 పంచభూతాలుగా, అంత నీరుగా, అంత అగ్నిగా, అంత బుద్ధి మన బుద్ధిస్ట్ విధానంలో ఉంది. చచ్చిపోయిన శరీరాల దగ్గరికి తీసుకెళ్తారు, చూడమంటారు, చూడు అంటారు. కుళ్ళిపోయి లొక్కలు ఆడుతుంటుంది ఆ కుక్క, జంతువు, మనిషో. చూశాక అనిపిస్తుంది ఇంతేనా ఈ శరీరం అని. అందుకని చూడాలి అంట. అందుకని చూడాలి. అది ఒక సాధన విధానం ఉంది బుద్ధిజంలో. కాబట్టి ఈ శరీరాన్ని మనం ఏం ప్రేమిస్తున్నాం కాబట్టి అది కానీ ఇది పంచభూతాలని ఒకసారి ఆలోచించు చూడండి. ఏముంది నీరు. మా అమ్మ నాకు ఒక విషయంలో చెప్పింది నా చిన్నతనంలో. చెప్పాలండి, పిల్లలకి చెప్పాలి, సత్యం చెప్పాలి. మరీ చిన్నతనం కాదు, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు చెప్పేది మా ఒక విషయం. ఆ మాట ఎప్పటికీ మర్చిపోను, ఇప్పటికీ ఉంది నా మనసులో. సరే చెబుతూనే ఉండాలి. భార్య చెప్పాలి, భర్త చెప్పాలి. సంసారంలోనే మంచి మాటలు కూడా ఉండాలి. ఉట్టి సంసారం అని ఏదో ప్రేమ ముద్దులు ఇవి ఉండాలి కానీ సత్యం కూడా తెలిసి ఉండాలి కదా. జాగ్రత్త ఉండాలి, జాగ్రత్త రావాలి, భయం ఉండాలి, జాగ్రత్త రావాలి. అన్నీ ఉంటేనే జీవితానికి అది. కాబట్టి ఇప్పుడు ఈ శరీరం, ఇప్పుడు ఈ కనపడుతున్న ఈ వ్యక్తి నీరు, మట్టి, ఎముకలంతా మట్టి. నీరు అంటే మన రక్తమంతా నీరే, మజ్జు, చర్మము, వేడి ఉంది, జఠరాగ్ని ఉంది, ఇవన్నీ ఇవి తప్పితే ఇంకేమున్నాయి. ఇలా చూసితే ఏమవుతుంది అంటే నేను శరీరాన్ని అన్న భావం. శరీరం అంటే అవి కదా, నువ్వు కాదు కదా. కానీ నేను ఇది అని అనుకుంటున్నావు, నువ్వు అది కూడా చూడప్పుడు నీకేమర్థం? ఇగో ఇట్లా కూడా సాధన చేయాలి. చూడండి, శరీరమే తాను అనుభవించువాడు సుఖ దుఃఖములు అనుభవించు. నీరే కదా ఇవన్నీ. సరే పెద్దవాళ్ళు వేదాంతులు బయటపడ్డ వాళ్ళు అట్లనే చెబుతున్నారు. అయ్యే ఉందలే శరీరం, సీరైతే ఇది శరీరం మట్టే కదా అంటాడు రామకృష్ణ పరమహంస వారు, రమణ భగవాను. ఇదే జబ్బు అయితే దానికి జబ్బు అయితే ఏమిటి బాధ? అట్లనే మందులు వాడకుండా ఉండరు, బాధపడకుండా అంటానికి ఆ మాట అంటారు. కానీ బాధపడుతూ మందులు వాడటం కాదు, బాధ లేకుండా మందులు వాడు. తగ్గితే తగ్గింది, తగ్గకపోతే ఇప్పుడు మనకు బర్త్డే అనుకోండి, ఎంత ఎక్సైట్మెంట్ బర్త్డే అయితే. ఏమిటి బర్త్డే అయితే ఏమిటి అంత ఎందుకు స్పెషాలిటీ బర్త్డేకి? ఇంకా నేను దేహం అనే ఒక చిన్న భావన ఇంత దుఃఖానికి కారణమైతే నిరంతరం నేను దేహం అనుకొని పుట్టినరోజు నాడు గుర్తు చేసుకొని చచ్చేంత వరకు దానికి ఇంపార్టెన్స్. బర్త్డే తిథుల ప్రకారం, డేట్ల ప్రకారం, నక్షత్రాల ప్రకారం కేక్ కోయటం, మొహాలు పూసుకోవటం, నెత్తిన అదేదో వేసుకోవటం, అది వేసుకోవటం, ఇది వద్దని కాదు. సత్యం తెలిసి ఆ పని చేయాలి. చేసుకోవచ్చు, బర్త్డే చేసుకోండి, ఎవరు వద్దన్నారు. కానీ బర్త్డే ఏమిటో కూడా తెలుసుకోవాలి. బర్త్డే చేసుకోవటం ఎంత ఇంపార్టెంటో, బర్త్డే ఏమిటో కూడా తెలుసుకోవటం చాలా ఏముందండి, మాంసం ముద్దగాకేముంది. కాబట్టి జ్ఞాని కాదు, సత్యమును గుర్తించను. ఇవి పంచభూతాలే. ఈ పంచభూతాలు కూడా ఎక్కడ? నా మనసులోనే. నా మనసు ఏమిటో అప్పుడు చూసినప్పుడు ఏమవుతుంది? అక్కడ మనసులో తప్పనిచ్చి సూక్ష్మంగా నిజంగా లేవు, భావనగా ఉన్నాయి. కాబట్టి భావనని అర్థం చేసుకుంటాడు, అట్లా కారణంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి దానికి బాధపడ్డు. తనలో నుంచి పుట్టింది. ఇప్పుడు మీరు ఒక బొమ్మ వేస్తున్నారు, సరిగా లేదు, చెరిపోయారు, ఇంకోటి మళ్ళీ వేస్తారు, ఏముంది కాదు సరి చేసుకుంటారే. అట్లానే ఇక్కడే పుట్టిన ఈ శరీరము, ఈ రూపము, ఈ నామము ఏమి దీనికి ఏముంది, సరి చేసుకుంటా, ఏమవుతుంది? జ్ఞాని కాదు అట్లా బాధపడేవాడు జ్ఞాని. సత్యమును గుర్తించుము, భావనలన్నిటినీ పక్కన పెట్టి. ఇవన్నీ భావాలు. ఏవని భావాలు? నిజము, అబద్ధము, ఉన్నాడా లేడా, నమ్మాలా వద్దా, గురువు అవసరమా వద్దా, ఇవన్నీ భావాలు. చూడు నువ్వు సూటిగా. ఎవరో చెప్పారు కాదు, ఎవరో వద్దన్నారని కాదు. ఎవరు వద్దన్నా కానీ నీ ఆలోచన నిన్ను వదిలిపెట్టదు. ఎవరు అవునన్నా కానీ నీ ఆలోచన, ఎందుకంటే అనుమానం అనేది వెంటబడుతూనే ఉంటుంది. అనుమానము నీకు నువ్వుగా రూఢి చేసుకుంటే. భావనలన్నీ పక్కన పెట్టుము. ఎట్లా భావనలు పక్కన పెట్టమంటే ఇందా చెప్పా, కల్లో ఉన్నదంతా భావమే.
కానీ జాగృతంలో ఉన్నదంతా అనుభవము, కల్లో ఉన్నదంతా భావము. జాగృతంలో ఉన్నదంతా అనుభవము. కానీ ఒక్కటి సత్యం ఉంది, కల్లో ఉన్న భావమే జాగృతంలో అనుభవంగా ఉంది. అది చూస్తే అది కూడా భావమే, జాగృతం కూడా భావం. కళ ఎంత. అందుకనే భగవాన్ ఏమన్నారు, రమణ భగవాను, ఇది జాగృత స్వప్నము, మెలకువగా ఉన్నప్పుడు స్వప్నము. మేము సొంతగా సాధన చేస్తామండి, ఎక్కడికెక్కడో వెళ్ళిపోతాం, అట్లా వచ్చేది కాదు. ప్రపంచం అర్థం కాకుండా రానే రాదు, సత్యం అర్థం కాకుండా రాదు, సరైన విధంగా అర్థం చేసుకోకపోతే కూడా రాదు, సత్యం అర్థం కాదు. అందుకని అవసరమే, చెప్పేవాడు అనుభవించిన వాడు అవసరమే. డాక్టర్లకు కూడా అది ఆ పీరియడ్లో వాళ్ళకి నేర్పుతారు, వాటి ప్రాక్టికల్స్ ఉంటాయి, అన్నీ చెబుతారు. ఇది 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 ఇట్లా చేయాలి, డెలివరీస్ అన్నీ చెబుతారు. రావాలి మరి చెప్పేవాళ్ళు. లేకపోతే గురువు అనే మాట ఇప్పుడు మనం ఏం చేసామంటే ఆధ్యాత్మికానికి ఆపాదించి, ఆధ్యాత్మికం మీద నాకు నమ్మకం లేదు కాబట్టి దాన్ని కూడా కాదంటున్నాం. గురువు అంటే అది కాదండి, గురువు అంటే అది కాదు. నీ చైతన్యము సృష్టించినట్టు దానిని గుర్తించుము. ఇప్పుడు ఏమంటున్నారంటే నీ చైతన్యం సృష్టించిన దాన్ని చూడము. ఇప్పుడు దీనికి ఎట్లా, ఇప్పుడు నా భార్య ఉంది, నిజమా కాదా? ఇప్పుడు మీరున్నారు, నేను మీకు నిజమా కాదా? నేను మీకు నిజమే, మీరు నాకు నిజమే కదా. స్వప్నంలో ఇదే కలగన్నారు అనుకోండి, మీరేం చేస్తారు? మీరు నిజమా, అది నిజమా? మీరు నిజమా, అది నిజమా? నీ కనపడ్డ రమణ నిజమా కల్లో అంటే, కల్లో నిజమే లేండి, కానీ నిజం కాదని ఎందుకు అంటున్నారు? మరి నిజమే అయితే అక్కడ నిజం అనిపించటం ఏంటి, ఇక్కడ నిజం కాదని? సరే చూశారు, రమణ కనపడ్డాడు, మాట్లాడారు, అంతా బాగానే ఉంది, నిజమే అది. ఇక్కడ నిజం కాదని ఎందుకు అంటున్నావు అంటే కేవలం అక్కడ భావం మాత్రమే, భావంగా నిజమే కానీ భౌతికంగా స్థూలంగా నిజం కాదు, భావంగా నిజం. అందుకని కళ నిజం. కళ ఎందుకు నిజము అంటే భావంలో నిజం కాబట్టి. కొంచెం కష్టంగా ఉందేమో భాష, అర్థమవుతుందా? మీరు అనుకున్నారు కదా, కనపడుతున్నారు, భావంగా ఉంది అంటే భావం అంటే సూక్ష్మము. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నారంటే నీ చైతన్యము సృష్టించినట్టు దాన్ని గుర్తు. ఇప్పుడు మీ కల్లో ఒక నది కనపడది, కల్లో అంటే నేనున్నా, నా లోపలే నది ఉండే అవకాశం లేదు. ఇప్పుడు నదిని చూస్తున్నానంటే నాకు చైతన్యం ఉంది, మనసు చైతన్యమైంది కాబట్టి అంటే చైతన్యమే నదిగా ఉంది, చైతన్యమే రమణగా ఉంది, చైతన్యమే గురువుగా ఉంది, ఈ చైతన్యమే వెంకటేశ్వర స్వామిగా ఉంది. కళ్ళు అన్నిటినీ చైతన్యం కింద తీసుకోండి. అప్పుడు అక్కడే ఉంది కదా చైతన్యము సృష్టి. ఇలా చూసేటట్టయితే అప్పుడు ఏమవుతుంది అంటే, ఏమవుతుంది అట్లా చూసేటట్టయితే బయట లేదు అక్కడే ఉంది అని అన్నప్పుడు నీలోది నిన్ను బాధ పెట్టే అవకాశమే లేదు కదా. ఒక మాట చెబుతున్నా, మీరు తెల్లగా ఉన్నారు, నల్లగా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు, పొట్టిగా ఉన్నారు, లావుగా ఉన్నారు, సన్నగా ఉన్నారు, వదిలిపెట్టండి. మీరు అద్దంలో చూసుకోనంతకాలం మీ రూపం మిమ్మల్ని బాధ పెట్టిందా? ఎండకి తిరిగి వచ్చారు, బాగా 4 రోజులు మానసరోవరం వెళ్ళొచ్చారు. ఆ ఎండకి ఆ గ్లేషియర్స్కి బాగా ట్యాన్ వచ్చేసి పులుసు విడిచారు, కుసుము విడిచారు అనుకోండి. కుసుము విడుస్తారు తెలుసా, మనిషి కూడా ఆ ఎండకి మానసరోవరం వెళ్ళొస్తే ఆ చల్లదనానికి వేడికి అదంతా మొత్తం పొట్టు లేచిపోయి తాట ఇట్లా పొలుసు వస్తుంది. మనిషి కూడా కుసుము విడుస్తాడు, ఒక లేరు పోతుంది. అందుకని ఇంత నూనె రాసుకుంటే ఒక 2 సీసాల నూనె రాసుకొని ఆ మానసరోవరంలో దిగితే నిజంగా అంత నూనె రాసుకున్నాక మనం ఇంట్లో అయితే స్నానం చేయడానికి 2 డబ్బాలు షాంపులు అయిపోతాయి. మీరు అది రాసుకొని, మేము నిజంగా జరిగింది, రాసుకొని నదిలోకి దిగాము. ఆ మానసరోవరంలో తటాకంలో వచ్చి చుక్కలేదు నూనె. అది అందువల్ల ఈ శరీరం ఊడదు, లేకపోతే పొలుసు నల్లగా అయిపోయి. సరే అయిందండి, మీకు మొహం నల్లగా అయింది, బాగా ట్యాన్ వచ్చేసింది, ఎండకి తిరిగి వచ్చారు, సినిమాలు చూశారు, ఏదో తిరిగారు, బాగానే ఉంది. ఎవరు మిమ్మల్ని అంటల్లా అయ్యో మొహం ఇంత నల్లబడిందే అనలేదు. అన్నాక అద్దంలో చూసుకుంటారు. సరే ఎవరు అనలేదు, మీరు అద్దంలో చూసుకోలేదు, మిమ్మల్ని బాధ పెట్టింది ఆ ట్యాను. ఎందుకని?
తెలియదు కదా, తెలిస్తే బాధే. నా రూపమైనా నా మనసైనా చూస్తే బాధే. అందుకని చూడలేదు కాబట్టి బాధలేదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, నీలో పుట్టినటువంటి ఈ సృష్టిని నువ్వు అలా చూసినట్టయితే అది నేను బాధ పెట్ట. ఇక్కడేమో బాధ పెడతాయి చూసుకుంటే, అక్కడ చూసుకుంటే బాధపోతుంది. తేడా భౌతిక జీవనంలో ఏది నువ్వు తెలుసుకున్నా నేను బాధ పెట్టేదో సంతోషపెట్టేదో ఉంటుంది. కానీ నీ లోపల నీ చైతన్యం అక్కడే పుట్టి, అక్కడ తమాషా ఏంటంటే చిత్రం ఉందండి. ఇప్పుడు మనకి పుట్టిన పిల్లలు పోతున్నారు, భర్త పోతాడు, ఒక్కొక్కటి జాతకంలో తండ్రి పోతాడు, తల్లి పోతాడు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. దానివల్ల ఏమొస్తుంది చెప్పండి? పుట్టినప్పుడు సంతోషం వస్తుంది, పోయినప్పుడు దుఃఖం వస్తుంది కదా. ఏమొస్తున్నాయి? సుఖము దుఃఖము వస్తున్నాయి. మీరు చైతన్యం దాకా ఇప్పుడు దేంట్లో ఉన్నాయి? సృష్టిలోనేగా, రూపనామాల్లోనేగా. ఈ చైతన్యంలోనే రూపనామాలు పుట్టినాయి. దాంతోపాటు దుఃఖం కూడా అక్కడే ఉందిగా. అప్పుడు మీకు ఏమేమి కనపడతాయి? దుఃఖం కూడా అక్కడే పుట్టింది అని చూసినప్పుడు, అక్కడ పుట్టిన దుఃఖాన్ని మీరు చూస్తే ఏమైతుంది? మీరే మీ దుఃఖానికి కారణమైతే ఏం చేస్తారు చెప్పండి? మీ దుఃఖానికి మీరే కారణం. ఎవరో కారణమైతే మనం పోగొట్టుకోలేం. నా దుఃఖానికి నేనే కారణం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? దాన్ని బాధ లేకుండా చేసుకోవచ్చు. అట్లానే సుఖాన్ని దుఃఖాన్ని కూడా సూటిగా చూడమని శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు అనేది ఏంటంటే, చైతన్యంలోనే సృష్టి ఉంది అంటే, చైతన్యంలో సృష్టి ఉన్నప్పుడు సృష్టి తాలూకా లక్షణాలు ఏంటి? కదిలి వెళ్ళిపోవటం, దుఃఖమో సంతోషం. మీరు అది కూడా చూడవచ్చు. అది కూడా మీదే, మీ చైతన్యంలో భాగమే. అది కూడా నిజానికి దుఃఖము లేదు, సృష్టి లేదు, అవేవి లేవు. ఆ లోపలికి వెళ్ళాలి. అందుకని ఆ మాట అన్నారు, గుర్తించుము దాన్ని, గుర్తించినట్టు వాడు జనన మరణములను అధిగమించును. ఎందుకంటే తనకి చైతన్యంలో తన శరీరం కూడా భాగమే. కానీ చైతన్యం వైపు చూసినప్పుడు తన శరీరం కనపడదు, శరీరాన్ని చూసినప్పుడు చైతన్యం అనుభవంలో ఉంటుంది కానీ కనపడదు. ఆయన వచ్చుట పోవుట అన్నది ఎప్పుడు జరగదు. ఆయన వచ్చుట పోవుట ఎప్పుడు జరగదంటే, ఎవరైనా గురువు. గురువు అనేవాడు రాకపోకలు లేనివాడే గురువు. అహంకారం రాకూడదండి ఎక్కడైనా. వినయం ఉంటేనే దేంటి ఏ ఫీల్డ్లో అన్నా ఉండండి. మీరు ఎంత గొప్పవారైనా అవ్వండి. గురువుగారు చెప్పినట్టుగా నాలుగు గీసుకోవడానికి పనికిరాదు, అహంకారం దేనికి పనికి. అసలు మనసే ధ్యానం చేయమంటుంది. ఆమె అంతా నేను చేసుకుంటాలే, వారు అక్కర్లేదని అంటుంది కూడా అదే మనసు. మాయే అది. ఆ చివరికి వచ్చే ఫలం కూడా మాయే. ఎక్కడికక్కడికి సరి చేసుకుంటూ నిన్ను నువ్వు ఒక గురువు సమక్షంలో సాగితేనే ఆధ్యాత్మిక విద్య. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి భౌతిక గురువు ప్రతిదానికి అవసరమే గైడెన్స్. GPS పెట్టుకోవట్లా. ఆయన వచ్చుట పోవుట అన్నది ఎప్పుడు జరగదు. అంటే ఆయన అంటే గురువు. ఒక మంచి కార్యము నువ్వు సాధించవలనిచో సమయం పట్టును. వెంటనే రాదు, ఇవాళ వినంగానే రాదు, కొంత సమయం పడుతుంది. చూడటం చెయ్యాలి. కొంత సమయమైనా చేయగలిగితే ఎంత సమయం పట్టదు. అసలు కొంత సమయం కూడా కేటాయించకపోతే ఎంత సమయమైనా పట్టవచ్చు. అసలు చేయం కదా, మనం చూడం కదా. ఇది విన్నామా, అయిపోయిందా, తిన్నామా, వచ్చామా, పడుకున్నామా, లేచామా, ఎంత లౌకిక వ్యవహారమే కాదు. ఇది కూడా ప్రతి క్షణము కంటికి రెప్పలాగా మీ మనసుని మీరు వాచ్ చేస్తుండాలి. దాని ప్రతి కదలికని చూడాలి, అది మోసాన్ని చూడాలి, దాని భ్రమని చూడాలి, దాని పరిణామాన్ని చూడాలి, దాని ప్రవర్తన అన్నీ చూడాలి. చెడ్డ కార్యము వెంటనే చేయవచ్చును, మంచి పని శ్రేయస్సును కలిగించను. చెడ్డ పని చేస్తే వెంటనే కనపడుతుంది, కానీ మంచి పని శ్రేయస్సును. శ్రేయస్సు అన్నారుగా, ఇది అర్థం ఉంది. ప్రేయస్సు, శ్రేయస్సు. ప్రేయస్సు అంటే భౌతికమైన ఫలాలు, శ్రేయస్సు అంటే ఆధ్యాత్మిక ఫలం, జ్ఞానం. కాబట్టి మీరు మనల్ని మనం ఇక్కడ ఏంటి వాళ్ళ పాఠమే, ఇవాళ సద్గురువు బోధ ఏమిటి అంటే, మన లోపలే ఈ అనంత సృష్టి ఉంది చైతన్యంలో. మీరు చైతన్యాన్ని సూటిగా చూడండి, జనన మరణాలు ఉండవు. రెండోది, అది శ్రేయస్సును కలిగిస్తుంది. అంటే మీకు రాకపోకలు లేని జ్ఞానాన్ని మీ చైతన్యంలో. చైతన్యం ఎక్కడుందంటే అట్లా కాదండి, మీ కళ బయట ఉందా లోపల ఉందా? కళ బయట ఉందండి. నిద్రపోతూ బయట ప్రపంచాన్ని చూస్తాడా? లేచుండి బయట ప్రపంచాన్ని చూస్తామా? లేచుండి బయట ప్రపంచాన్ని చూస్తామా? నిద్రపోతూ బయట ప్రపంచాన్ని చూస్తామా? లేచున్నప్పుడేగా. మరి నిద్రపోతూ ప్రపంచాన్ని చూస్తే అది ప్రపంచం, లోపలి ప్రపంచం.
లేచుండి ప్రపంచాన్ని చూస్తే అది బయట ప్రపంచం. క్లియర్గా ఉంది కదా. చైతన్యము అంటే మన లోపల మన నిద్రపోయేటప్పుడు అనుభవిస్తున్నదంతా అక్కడ కల్లో అక్కడే చైతన్యంలోనే పుట్టింది. అప్పుడు దాన్ని సూటిగా చూసినప్పుడు బయట ఉన్న వాస్తవికత తెలుస్తుంది. ఈ ప్రపంచం యొక్క వాస్తవికత లోపల చైతన్యాన్ని చూసినప్పుడే అర్థమవుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏవో నొప్పిగా ఉందని అన్నారనుకోండి, సరే ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు, ఏదో ల్యాబ్ టెస్ట్లు అవి ఇవి చేస్తారు, క్లినికల్గా అన్నీ చూస్తారు. ఇది బహుశా ఎక్కడ మాకు కనపడట్లేదు డిఫెక్ట్, బహుశా సైకలాజికల్గా ఏమైనా ఉందేమో అని అటు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అక్కడ కూడా వాళ్ళు అడుగుతారు, అక్కడ కూడా సమాధానం అయితే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళాక ఆయన ఏం లేదండి మీ మానసిక భావన అంటాడు. భౌతికంగా కనపడకపోతే మానసిక భావనే, మానసికంగా కనపడితే అది భౌతికమైతే కాదు, మానసిక అంతా కూడా బయట కనపడుతుంది. మీ మనోవేదన అంతా ఎక్కడ కనపడుతుంది? కళ్ళల్లో కనపడుతుంది, మొహంలో కనపడుతుంది. మొహం ఒకవేళ బాగా తిరిగి అలిసిపోయి ఉంటే అది మానసిక వేదనేం కాదు. ఏమ్మా అంతేనా కాదా? డాక్టర్ అండి, గోల్డ్ మెడలిస్ట్ అమ్మాయి. అందుకని ఏదైనా సరే మీరు ఏం చదువుతున్నారా, అది సైన్సా, మెడిసినా, చార్టెడ్ అకౌంటెన్సీ అయినా, సిఏనా, ఎంసీఏనా, ఏది వదిలిపెట్టండి. మిమ్మల్ని మీరు చూసుకుంటూ ప్రయాణం చేయటం. ఇది శ్రీ నిసర్గదత్త మహారాజు వారు చైతన్యంలోకి చూడండి, చూస్తే చైతన్యంలోనే మీరు ఏదైతే అనుభవం అంటున్నారో అదంతా అక్కడే ఉంది. అక్కడ అది అర్థమైనప్పుడు శ్రేయస్సు జరుగుతుంది. శ్రేయస్సు అంటే అది మీ శ్రేయస్సు కోరుతున్నాం అంటారు. శ్రేయస్సు అంటే ఉత్తమ గతులు, ప్రేయస్సు అంటే బయట బాహ్యమైన ఫలాలు, ఉద్యోగము, ప్రమోషను, పెళ్ళి, పిల్లలు, ఇదంతా ప్రేయస్సు. దాంట్లో ఇచ్చింది సదంజన్ గారు, దాంట్లో వచ్చింది. ప్రేయస్సు అంటే బయటది, శ్రేయస్సు అంటే లోపల. మీరు చైతన్యాన్ని సూటిగా చూస్తే శ్రేయస్సు, మీరు చైతన్యం తాలూకా దాని బహిర్రూపాన్ని, స్థూలాన్ని చూస్తే అది ప్రేయస్సు, అంతే. ఇది శ్రీ నిసర్గదత్త మహారాజు అందించిన అద్భుతమైన బోధ. నమస్కారం. ఏది అడ్డ కాదు. పెళ్ళి పిల్లలు, ఇల్లు, సంసారం వద్దనొద్దండి, ఉండనివ్వండి. మనసు దాంతో ఎట్లా ఆడుకుంటుంది, ఎట్లా గాయపడుతుంది కూడా చూడాలి. పెళ్లి చేసుకుంటేనేగా తెలిసేది. లేదని ఎందుకు అనాలి? అసలు లేదని అంటున్నది ఎవరో చూడండి, లేదని అంటాం కాదు, ఉంది అంటున్నది ఎవరో చూడండి, అప్పుడు ఉన్నది అర్థమైంది. ఎవరో అన్నారని ఆశ్రయించటం కాదు, అదే గురువు. జ్ఞాని ఎప్పుడు కూడా చెప్పుడు మాటలు వినడు. జ్ఞాని ఎప్పుడు కూడా, సాధకుడు కూడా ఎప్పుడు చెప్పుడు మాటలు వినకూడదు, లోపలికి వెళ్ళి చూడాలి. ఇది సాధన. మీ అందరికీ నమస్కారం.